హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. ఈ యొక్క హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయండి, లాస్ట్ వరకు అయితే చూడండి. యాక్చువల్గా ఈ యొక్క హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్స్ వచ్చేసి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. దాదాపుగా 14.646 ఎకరాల్లో అయితే మొత్తం 12 టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. ఈ 12 టవర్స్ కూడా మనకు G+18 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ మీరు ఏదైతే రిగ్ మిషన్లు చూస్తున్నారో ఇవన్నీ కూడా ఇక్కడ ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాయండి. చూడండి ఎన్ని మిషనరీస్ వర్క్ చేస్తున్నాయో. యాక్చువల్గా ఈ విధంగా భూమిలోకి మొత్తం ఏదైతే ఈ రిగ్ మిషన్ ఉందో ఈ విధంగా భూమిలోకి ఫైలింగ్ చేసుకొని వీటిలోకి ఐరన్ అయితే నింపుకొని వాటిలో కాంక్రీట్ పోసుకుంటూ అంటే ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. అంటే పునాది వర్క్లు అని చెప్పుకోవచ్చు అనమాట. చూడొచ్చు ఇక్కడ 2 రిగ్ మిషన్లు అయితే వర్క్ చేస్తున్నాయి ఇటు సైడు. అలాగే ఇటు సైడ్ అయితే మనకు ఏదైతే ఈ ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ కావాలో వాటి కోసం అయితే ఐరన్ డ్రమ్స్ అవైతే రెడీ చేసుకుంటున్నారండి. ఐరన్ రాడ్లని ఆ విధంగా ఎంత లోతుగా అయితే ఫైలింగ్ జరుపుతారో దీన్ని తీసుకుని వచ్చి ఆ గుంతలో పెట్టుకొని అందులో కాంక్రీట్ పోసుకుంటూ వస్తారనమాట. ఫౌండేషన్ కంప్లీట్ చేసుకుంటూ వస్తారు. ఎప్పుడైతే ఈ ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అవుతుందో ఇంకా అక్కడి నుంచి బిల్డింగ్ లేపడం అయితే మొదలు పెడతారండి. ఇక్కడున్న ఐరన్ రాడ్స్ అన్ని కూడా ఒక డ్రమ్స్ లాగా తయారు చేసుకొని అందులో ఏదైతే ఫైలింగ్ జరుగుతుందో ఆ హోల్లో ఉంచుకొని అందులో కాంక్రీట్ అయితే పోసుకుంటారు. చూడండి ఇక్కడ ఎలా వేస్తుందో ఫైలింగ్స్ అయితే. మొత్తం ఏదైతే ఈ ఐరన్ ఉందో రాడ్ పెద్దది ఒక స్తంభం లాగా ఇది అన్ని కూడా మనకు భూమిలోకి దించుతారండి నీట్గా. ఎంత లోతు వరకు అంతలోకి దించుకొని నాకు చూపించాను కదా ఐరన్ రాడ్స్ లో వాటిని అయితే నింపుకుంటారనమాట. ప్రస్తుతం మొత్తం కూడా ఈ యొక్క ప్లేస్ లో 14.46 ఎకరాలు అయితే ఈ యొక్క హ్యాపీనెస్ ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మొత్తం 12 టవర్స్ అయితే ఉంటుంది. 12 కూడా మనకు G+18 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రస్తుతం ఫైలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే కిందంతా కూడా ఐరన్ రాడ్ బెండింగ్ లాగా చేసుకుంటారు. ఒక బెడ్ లాగా చేసుకొని ఈ విధంగా కాంక్రీట్ తో పోసుకుంటారు అనమాట. పోసుకున్న తర్వాత ఇంకొక ఫ్లోర్ లేపుకుంటూ వెళ్తారండి. ప్రజెంట్ ఆల్మోస్ట్ చాలా వరకు అయితే ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చాయి. మీకు లాస్ట్ వీడియో చేసినప్పుడు ఏంటంటే కొంతవరకు ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇప్పుడు మ్యాక్సిమం అన్ని కూడా కంప్లీట్ అయిపోయి కొంత సైడ్స్ మాత్రమే ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మిడిల్లో ఏదైతే చూడండి ఇక్కడ ఎలా వేస్తుందో ఫైలింగ్స్ మొత్తం కూడా ఆ యొక్క రిగ్ మిషన్ లో ఉన్న ఆ యొక్క ఏదైతే బౌల్ ఉందో ఐరన్ బౌల్ అది మొత్తం కూడా నీట్ గా తీస్తారండి. మరి ఇక్కడ నుంచి విజువల్ చూసుకోవచ్చు. మనకు ఆ ప్లేస్ లోని యొక్క హ్యాపీనెస్ ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చిన్న చిన్న దిమ్మల్లా కనిపిస్తున్నాయి చూడండి. స్తంభాల్లాగా పిల్లర్స్ లాగా అవన్నీ కూడా ఫైలింగ్ వర్క్స్ అండి. ఆ విధంగా ఫైలింగ్స్ అన్ని విధాలుగా వేసుకొని కంప్లీట్ అయిన తర్వాత వాటిలంతా కూడా కింద ఒక బెడ్ లాగా ఐరన్ రాడ్తో అయితే అలొకేషన్ చేసుకుంటారనమాట. జాయింట్స్ కానీ అవన్నీ కూడా చేసుకొని ఐరన్తో కింద కాంక్రీట్ లాగా పోసుకుంటారు. కాంక్రీట్ లాగా పోసుకున్న తర్వాత ఈ ఫైలింగ్ అయిన తర్వాత మనకి ఇటు సైడ్ చూడండి కింద ఫ్లోర్ లాగా అలాగైతే క్రియేట్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి మనకి ఏంటంటే ఐరన్ రాడ్స్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఒక్కొక్క ఫ్లోర్ లేపుకుంటూ వస్తారండి. మొదటి స్టేజ్లో ఏంటంటే ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతాయి. తర్వాత ఈ విధంగా క్రియేట్ అయిన తర్వాత ఐరన్ రాడ్ వాటితో అలొకేషన్ చేసుకొని ఈ విధంగా కాంక్రీట్ అయితే పోసుకుంటారు. పోసుకున్న తర్వాత ఇంకొక ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ ఒక ఫ్లోర్ వర్క్ చేసుకొని అలా ఫ్లోర్ లేపుకుంటే అయితే వెళ్తారనమాట. ఇదంతా కూడా ఒక 1 మంత్ బ్యాక్ ఇకంతా కూడా ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడంతా కూడా కంప్లీట్ అయిపోయినాయి చూడండి. కంప్లీట్ అయిపోయి ప్రెసెంట్ అయితే ఈ స్టేజ్లో అయితే ఉంది. ఇక్కడ పొడవుగా ఐరన్ రాడ్స్ ఉన్నాయి చూడండి. అది ఇంకా కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసుకుంటారు. నీట్గా చేసుకుని ఒక రూమ్ లాగా చేసుకుంటారు అనమాట. చేసుకొని రాఫ్టింగ్ చేసుకొని 2 వైపులా కూడా దాంట్లో ఒక ఫ్లోర్ లేపుకుంటే అయితే వెళ్తారు. చూడొచ్చు ఇక్కడ నుంచి విజువల్. ఈ యొక్క హ్యాపీనెస్ ప్రాజెక్ట్ సంబంధించి అన్ని టవర్స్ కూడా ఆల్మోస్ట్ ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చాయండి. ఎప్పుడైతే ఈ యొక్క ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అవుతాయో అవన్నీ కూడా ఐరన్ రాడ్తో బెండింగ్ అవి చేసుకొని ఒక ఫ్లోర్ లాగా ఒక బెడ్ లాగా నీట్ గా గ్రౌండ్ లెవెల్ లో పోసుకుంటారు. ఇంకా అక్కడ నుంచి ఐరన్ రాడ్ ఇన్స్టాల్ చేసుకొని ఫ్లోర్ వైజ్ గా లేపుకుంటూ రావడం జరుగుతుందండి. మీరు చూడొచ్చు అటు సైడ్ ఉన్న 4 టవర్స్ కి ఆల్మోస్ట్ ఈ ఫౌండేషన్ సంబంధించిన ఫైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయి ఉన్నాయి కాబట్టి గ్రౌండ్ లెవెల్ వరకు ఫ్లోర్ అయితే లేపుకోన్నారు. మొత్తం కూడా ఏదైతే ఈ 14 కిలోమీటర్లో నిర్మిస్తున్నారు ఈ యొక్క హ్యాపీనెస్ ప్రాజెక్టు అంతా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. కొన్నిటి దగ్గర ఫౌండేషన్ సంబంధించిన ఫైలింగ్ వర్క్స్ కానీ అలాగే కొన్ని దగ్గరలో ఎక్కడైతే ఫౌండేషన్ సంబంధించి ఫైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయో అక్కడంతా కూడా ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా చేసుకుంటున్నారు. అలాగే కొన్ని దగ్గరలో గ్రౌండ్ ఫ్లోర్ వరకు అయితే ఫ్లోర్ లేపుకొని ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి లేపుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నారండి. మీరు చూడొచ్చు. అలాగే ఇంకొక టవర్ దగ్గర గ్రౌండ్ ఫ్లోర్ వరకు కంప్లీట్ అయిన తర్వాత బిల్డింగ్ లేపుకోవడం పైన కూడా స్లాబ్ వరకు అయితే పోస్తున్నారు.
మొదటిగా మనకేందంటే ఎప్పుడైనా సరే ఫౌండేషన్ సంబంధించిన వర్క్ అయితే ఎక్కువ తీసుకుంటుందండి. ఇది కంప్లీట్ అయిన వెంటనే ఇంకో బిల్డింగ్ అయితే పైకైతే లేపేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! కింద ఫ్లోర్ లాగా కాంక్రీట్‌తో అవన్నీ కూడా మనకు రీసెంట్‌గా కంప్లీట్ అయిన ఫౌండేషన్స్ అన్నమాట. పైలింగ్ వర్క్స్. మీరు ఇక్కడ చూడొచ్చు. గ్రౌండ్ లెవెల్ వరకు లేపేసుకున్నారు చూడండి. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకో ఫ్లోర్ లేపుకోవడానికి మొత్తం స్లాబ్ పోసుకోవడానికి ఆ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నారు చూడండి. ఇది ఈ టవర్‌కి అండి. అలాగే మనకు ఈ టవర్‌కు చూసుకున్నట్లయితే చూడండి ఈ విధంగా అరేంజ్ చేసుకొని వాటి మీద స్లాబ్ వర్క్ అయితే పోసుకుంటారు. అక్కడ కూడా మనకు ఇటు సైడ్ కంప్లీట్ అయిందన్నమాట ఫౌండేషన్. వాటికి సంబంధించి ఇప్పుడు ఐరన్ రాడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇటు సైడ్ కూడా. యాక్చువల్‌గా మనకు ఇక్కడ పక్కనే గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించిన టవర్స్ గానీ, అవి ఒక 6 టవర్స్, గెజిటెడ్ ఆఫీస్‌కి సంబంధించిన 15 టవర్స్, ఎన్‌జీఓ ఆఫీస్‌కి సంబంధించిన 21 టవర్స్ కూడా పక్కనే ఉంటాయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కింద పైలింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు చూడండి అక్కడక్కడ ఐరన్ రాడ్ ఇన్‌స్టాల్ చేసుకొని ఫ్లోర్ వరకు గోడలా కట్టున్నారు చూడండి. ఇలా అయిన తర్వాత ఇంక వాటి మీద స్లాబ్ అయితే పోసుకుంటారనమాట. అంతా కూడా ఫ్లోర్ వరకు అయితే కట్టుకోవాలి. కొంత భాగం అయితే కట్టున్నారండి. అలాగే మీరు అక్కడ చూడొచ్చు ఎదురుగా ఉన్న టవర్‌కి ఆల్మోస్ట్ ఆల్ గ్రౌండ్ వరకు ఫ్లోర్ లేపేసి ఇప్పుడు పైన స్లాబ్ వర్క్ అయితే పోస్తున్నారు చూడండి. గ్రౌండ్ ఫ్లోర్‌కి ప్రెజెంట్ ఇప్పుడు స్లాబ్ వర్క్ అయితే పోయడం జరుగుతుందండి. ఆ మిషనరీ ఉంది చూడండి అదంతా కూడా కాంక్రీట్ అనమాట. ఇక్కడ పైన స్లాబ్ వర్క్ పోయడానికి సెంట్రింగ్ పనులు అవి చేసుకున్న తర్వాత ఈ విధంగా కాంక్రీట్ అయితే పైనంతా పోసుకుంటారండి. ఇంకా ఇలా ఫ్లోర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్‌తో ఒక ఫ్లోర్ వరకు ఇన్‌స్టాల్ అయితే చేసుకుంటారు. అలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ యొక్క స్లాబ్ వర్క్‌కి కాంక్రీట్ అవి పోసుకుంటూ ఈ విధంగా అయితే ఒక్కొక్క ఫ్లోర్‌ని లేపుకుంటూ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ అన్నీ కూడా మనకు డబుల్ బెడ్‌రూమ్స్ అలాగే సింగిల్ బెడ్‌రూమ్ హౌసెస్ అయితే ఉంటాయండి. ఇదంతా కూడా కంప్లీట్ అయితే మాత్రం ఇక్కడంతా కూడా జన సముద్రం అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు ఊహించుకోవచ్చు. ఇక్కడ 12 టవర్స్ అలాగే గ్రూప్ డి ఆఫీస్ సంబంధించిన 6 టవర్స్ అలాగే గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన 15 టవర్స్ అలాగే ఎన్‌జీఓ ఆఫీస్ సంబంధించిన 21 టవర్స్. అసలు అన్ని పక్కనే అన్ని జస్ట్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఇక్కడ నుంచి గ్రూప్ డి ఆఫీసర్స్కి సంబంధించి అయితే జస్ట్ ఒక 500 మీటర్స్ మాత్రమే ఉంటుంది. చూడొచ్చు అంతా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. ప్రెజెంట్ ఏంటంటే ఈ యొక్క హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ సంబంధించి కొన్నిటికి పైలింగ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. వాటికి ఏంటంటే గ్రౌండ్ వరకు లేపుకున్నారు. కొన్నిటికి పైలింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకొని కిందంతా కూడా ఫ్లోర్ లాగా అయితే కాంక్రీట్ అయితే నీట్గా పోసుకోవడం జరిగిందండి. ఇది గిని కంప్లీట్ అయితే అంటే గత 2 మంత్స్‌లో ఇదంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు. మీరు ఫస్ట్ వీడియో చూసింటే మీకు అర్థమవుతుంది. జస్ట్ అప్పుడు ఏంటంటే పైలింగ్ వర్క్ చేసుకోవడానికి క్లీనింగ్‌తో పాటు కొంతవరకే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మాక్సిమం అంతా కూడా అన్ని టవర్స్ కూడా పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. ఇదంతా కూడా కంప్లీట్ అయితే ఇంకా వెంటనే మనకు ఫ్లోర్ అయితే లేపుకుంటూ వచ్చేయడం జరుగుతుందండి. చూడొచ్చు విజువల్స్ ఎలా ఉన్నాయో. చూసారు కదా ప్రజెంట్ యొక్క హ్యాపీనెస్ ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.